Hello everyone, welcome to my channel Manihara's World. Today's special is చామదుంపల పులుసు. ముందుగా పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి గాను 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. మూత పెట్టి ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తరువాత తగినంత కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన ఒక టమాటాను వేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పీల్ తీసుకున్న చామదుంపలను అందులో వేసుకోవాలి. చామదుంపలు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పులుసు మంచి టేస్ట్ రావడానికి చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, మన ఎంతో ఈజీ అండ్ టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయినట్టే. Please do like, share and subscribe to my channel.